కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం అన్నదాతలను ఆగం చేస్తోంది. యాసంగి సాగును ఎండబెడుతోంది. చాలా చోట్ల పొట్ట దశకొచ్చిన వరి పంట ఎండిపోతోంది. ఒకటెండు తడులతో చేతికి రావాల్సిన పంట నేల కరుస్తోంది. సాగునీరు లేక పొలాలు నెరలబారుతున్నాయి. ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా లేకపోవడంతో రైతుల ఆశలు ఆవిరైపోతున్నాయి. నీళ్ళొచ్చే జాడ కనిపించక రైతులు కళ్లల్లో నీళ్లు కడుపులోకి మింగుతున్నారు. పంట చేలను పశువులకు మేతగా వదిలేస్తున్నారు. ఆశోత్సవాన్ని అన్నదాతలు కొందరు ట్యాంకర్లతో ఎక్కడో ఒక చోట నీళ్లు తెచ్చి పొలాలకు జీవం పోస్తుంటే మరికొందరు పాతాళానికి బోర్లు దించుతున్నారు. పచ్చని చేలు కళ్ల ముందే వడలిపోతుంటే రైతులు విలవిల్లాడుతున్నారు. తమ గోడు పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. బీఆర్ఎస్ హయాంలో పండగలా ఉన్న సాగును కాంగ్రెస్ సర్కారు దండగలా మార్చింది. సమైక్య పాలనలోని దుర్భర పరిస్థితులను మళ్లీ యాదికి తెస్తోంది. అనాలోచిత నిర్ణయాలతో రేవంత్ రెడ్డి రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ప్రభుత్వం మూర్ఖత్వ విధానాలతో ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు అరిగోసపడుతున్నారు. సాగు చేసిన పంటలన్నీ ఎండిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టుకు నీళ్లు అందక అన్యాయమైపోతున్నారు. సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే 30,000 ఎకరాల్లో పంటలు ఎండిపోగా మరో 50,000 ఎకరాల్లో పంట పొలాలు నెర్రలు బారుతున్నాయి. కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే ఆగమైపోయామన్నారు రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఉరే శరణ్యమంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు అంతా కూడా ఎడగ్రామంది ఎక్కడ చూసినా కూడా దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు మనం నెలకొన్నాయి. సాగునీరు లేక పంట పొలాలను కూడా నిలువున ఎండిపోతున్నటువంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితులు నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లాలో నెలకొన్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రైతుల గోడు చెప్పుకునేంతగా ఉంది. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి తమ కళ్ళ ముందే పొట్టదొస్తున్నటువంటి పంట పొలాలను కూడా ఎండిపోతుండటంతో రైతులు తట్టుకోలేకపోతా ఉన్నారు. రైతులు బోరున విలిపిస్తూ ఉన్నారు. ప్రధానంగా మనం ఇప్పుడు ఉన్నాం కోదాడ నియోజకవర్గం మునగాల మండలం నేలమరి గ్రామం వెంకటరాంపురం గ్రామం తాడ్వాయి గ్రామాల మధ్యలో ఉన్నాం. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చాలామంది రైతులు ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు వస్తాయని ఎంతో ఆశతో లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎక్కడికక్కడ కూడా నెర్రలు వారి ఈ పంట పొలాలను కూడా ఎండిపోతూ ఉన్నాయి. కొద్దిమంది రైతులు ఉన్నారు ఈ నేలమరికి సంబంధించి వెంకట్రాపురం సంబంధించినటువంటి గ్రామస్తులు. ప్రకృతి తెచ్చిన కరువా పాలకులు తెచ్చిన కరువా ఎందుకు ఈ దుస్థితి వచ్చిందో వారిని తెలుసుకుందాం. ఎందుకు వచ్చిందంటే మీకు ఈ పరిస్థితి, ఎన్ని ఎకరాలు మీరు సాగు చేశారు, గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే, అధికారులు చెప్తే మీరు పంటలు వేశారా, మీకు మీరే వేశారా, ఎందుకు నీళ్ళు రావట్లేదు? నేను 20 ఎకరాలు చేశానండి. నాది సొంతం ఉన్నది 1 ఎకరన్నరే. కౌలు చేసిన 15 ఎకరాలలో ఇప్పుడు 6 ఎకరాలు 7 ఎకరాల దాకా ఎండిపోయింది. ఇంకొక 4 ఎకరాలు కూడా ఎండిపోవడానికి దుర్భిక్షంలో ఉండిపోయింది. ఇది చూశారు కానీ ఈ పొలం మాదంతా సాగర్ నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి మమ్మల్ని నమ్మబెట్టారు గవర్నమెంట్. ఓట్లు వేయించుకున్నారు, మీకు నీళ్ళు వస్తాయి, రైతు బంధు వస్తుంది, రైతు భరోసా వస్తుంది, మీకు మీ ఉన్నాం అది ఇది అని చెప్పిర్రు. ఓట్లు వేయించుకొని ఈరోజు చూస్తే మమ్మల్ని ఎండబెట్టే కాడికి తీసుకొచ్చిర్రు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచి మాకు ఈ పొలాలు మొత్తం వానాకాలం కూడా సాగర్ నీళ్ళు రావలేదు. ఈ యాసంగి కూడా నీళ్ళు ఇస్తామని చెప్పేసి అంటేనే ఈ పొలాలు నాటుపెట్టాం. ఇప్పటికి 4 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామండి. 20 ఎకరాలు కౌలు చేశాను, 4 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాం. ఆ కౌలు చేసిన వాళ్ళు కూడా ఆ ఉన్న 4 ఎకరాలకు కూడా ఆ కౌలు తీసుకుంటే మాకు రూపాయి కూడా మిగిలేదేం లేదు. మొత్తం అప్పులు తీసుకొచ్చి పెట్టినాం డబ్బులు. మీ మంత్రి ఉన్నారండి, ఆయన ఇరిగేషన్ మంత్రి, నీళ్ళ శాఖ మంత్రి. ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా ఆయన చేతులు ఉంటాయి. ఆయన మరి విడుదల చేయొచ్చు కదా. ఇప్పుడు 300 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. 2000 క్యూసెక్లు విడుదల చేసి తన్నుకు వస్తాయి కదా నీళ్ళు, ఎందుకు విడుదల చేయరు? మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2,000 క్యూసెక్ల నీళ్లు సాగరాయకట్టుకు వదిలితే మాకు సస్యశ్యామలంగా నీళ్లు బారిపోయాయండి. ఎస్ఆర్ఎస్పీ నీళ్లు బారినాయండి. కానీ ఇప్పుడు కనీసం 200-150 క్యూసెక్లు నీళ్ళు వదిలితే మాకు చివరి కట్టు గారికి కూడా నీళ్ళు రావట్లేదు. అవి పైన కొసన ఎవరో కొంత 2-3 వస్తున్నాయి. అవి సరిపోయిన నీళ్ళు అంటున్నారు తప్ప అవి వచ్చింది లేదు, పోయింది లేదు. ఇంతవరకు 1 సంవత్సరం నుంచి ఇంతవరకు సుక్క నీళ్లు కూడా ఈ ఎస్ఆర్ఎస్ నీళ్ళు రాలేదు. కాళేశ్వరంలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, మనకు డ్యాములో సరిపోయిన వాటర్ ఉన్నాయి, మీరు పొలాలు నాటుపెట్టుకోండి, మీకు ఎందుకు మేము ఉన్నామని చెప్పేసి మన మంత్రివారు నీటిపారుదల శాఖ మంత్రివారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. అయినా కానీ 1 చుక్క నీళ్ళు కూడా ఇంతవరకు రాలేదు. నీళ్లు పుష్కలంగా వచ్చాయండి. మీరు చెప్పినట్టుగా గోదావరి కింద 800 టీఎంసీలు సముద్రం పాలైన
అయినాయి మొన్న వానాకాలంలో. నాగార్జున సాగర్ కింద అయితే 2 నెలలు గేట్లు తెరిచారు, అవి కూడా సముద్రం పాలైనాయి. అవన్నీ ఒడిసిపట్టి చెరువులు నింపొచ్చు కదా. చెరువులు నింపుకోవాలంటే వాళ్ళు చెరువులు ఎక్కడ నింపిరండి. కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో మన మీద మభ్యపు చేసి మొత్తం కుంగిపోయిందని అదని ఇదని చెప్పి మొత్తం నీళ్ళని కిందికి వదిలేరు, వాళ్ళు ఉసుకదంతా చేసుకుంటారు. ఇంకా మాకు రైతుల్లో ఎవరండి పట్టించుకునేది? మా రైతులకు కూడా ఎవరు విలపించేది? మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ రైతులు కూడా యథావిధిగా ఇదివరకు ఏ విధంగా అయితే తన్నుకొని పొలాల చుట్టూ బోర్ల చుట్టూ నీళ్ళ చుట్టూ తిరిగి ఎట్లయితే చెప్పులేనట్టు తిరిగి మరి కూడా అదే పరిస్థితి వచ్చింది. రైతులు ఏడుస్తారండి. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఉంటే ఎట్లా చేస్తుండే? కేసీఆర్ గారు ఉన్నప్పుడు కనీసం మోటార్ దగ్గరికి పోయి మోటార్ సిచ్యువేషన్ నాకలు ఓరికలు ఇవ్వండి. కాలువ నీళ్ళు వచ్చినాయి, కాలువ నీళ్లు ఎవరు పెట్టుకున్నా కానీ ఎవరికి ఎక్కువైన నీళ్లు కానీ సమాజంగా ప్రశాంతంగా వారినాయి. ఒక్కళ్ళు కూడా కరెంటు దగ్గరికి పోయిన దాఖలు, మోటార్ దగ్గరికి పోయిన దాఖలు. అసలు రైతులు బాధపడ్డదే లేదు. నైట్ కనీసం ఒక 9 దాటితే సమాజం అన్నం తిని సమాజం ఇంట్లో పడుకునేవాళ్ళు. ఈ రోజు ఈ పక్షంలో ఇప్పుడు ఆయన ఉన్నట్టయితే మాకు ఈ పొలాలు ఎండిపోపండి, మాకు ఈ దుర్భిక్షమే రాపోవు. ఇప్పుడు మా చెప్పుతోటి మేము కొట్టుకున్నట్టయింది ఓట్లేసి ఆయనకు. గద్దెనెక్కిండు, మంచిగా హామీలు ఇచ్చిండు, గద్దెనెక్కిండు తప్ప మాకైతే ఇంతవరకు అయితే మాకు మళ్ళీ ఏం చేసింది లేదు. కనీసం ఆ రైతు మంది ఇచ్చినా, కనీసం ఆ పెట్టుబడుల మందం వచ్చినా ఆ డబ్బులతో అన్న కొద్దిగా అటో ఇటో మేము ఆ వడ్డీలో సడ్డీలో కట్టుకునేటోళ్ళం. కానీ రైతు బంధు కూడా రాకుండా అయిపోయింది. ఆ కౌలు రైతులకు డబ్బులు అన్నారు, ఆ కౌలు రైతులకు కూడా డబ్బులు రాకుండా అయినాయి. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మేము ఎడిపోవాలి. మరొక రైతు ఉన్నారు, ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయండి? మేతకి ఎందుకు ఇస్తున్నారండి? నాకు ఉన్నది ఎకరన్నర భూమి, నేను ఇంకో 4 ఎకరాలు కౌలుగు చేస్తాను. అయితే నాకున్న 2-3 బోర్లు ఉన్నాయి, కానీ గ్రౌండ్ వాటర్ ఉండి ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పుష్కలంగా 5 సంవత్సరాలు మాకు సస్యశ్యామలంగా నీళ్ళు వచ్చినాయి. వానకాలం ఫుల్గా వచ్చిన యాసం కూడా 10 రోజుల కథ ఇచ్చినా కూడా ఫుల్గా వరదలు పడిపోయేది. ఒక మడి మించి ఒక మడి కిందికి వెళ్ళేది. ఎండాకాలం ఈ టైంలో కూడా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు వచ్చినాయి. కేసీఆర్ గారు కూడా చెప్పిండు, కూడా కాంగ్రెస్ వస్తే నీళ్ళు రావు, మీకు పొలాలు ఎన్ని ఎంత అని కూడా కేసీఆర్ గారు చెప్పిండు. చెప్పం కూడా నిజం చెప్పం కూడా మేము కూడా సరే చూద్దాం ఒకసారి, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చేస్తుందో వాళ్ళని కూడా ఒకసారి చేద్దామని మేము చేసినందుకు ఇప్పుడు 2024లో అసెంబ్లీ ఎలక్షన్ నడిచినాయి. ఇక రేవంత్ రెడ్డి గారు గెలిచిండు. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి, మాకు కూడా సంబరమైంది. నీటిపారుదల శాఖ మంత్రి మన నియోజకవర్గాలు ఉండని నీళ్ళు వస్తాయని. అలాంటి అక్కడ హరీష్ రావు అక్కడ నుండి కూడా మాకు శేషాచలంగా జగదీష్ రెడ్డి గారు, ఇక్కడ మల్లయ్య గారు ఉండి మాకు నీళ్ళు శేషాచలంగా నడిపించారు. అలాంటిది ఉజనారు ఇప్పుడు కోదాడ నియోజకవర్గం ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు మాకు మంచిగా ఇరిగేషన్ మంత్రి దగ్గర పట్ల మాకు మంచిగా శేషాచలంగా నీళ్ళు వస్తాయని మేము సంతోషానికి మేము వేసినందుకు ఇప్పుడు మమ్మల్ని మా చెప్పుతో మేము కొట్టుకున్నట్టు మమ్మల్ని గోడిన ఏడిపిస్తున్నారు. 30 ఏళ్ళు పెట్టుబడి వచ్చింది ఎకరానికి, ఆ ఎకరానికి 30 ఏళ్ళు వచ్చింది. ఆ 30 ఏళ్ళలో మీరు ఏమన్నా మీ దయ ఉంటే మీరు మా మీద దయ చేసి మీరు ఎకరానికి 20-25 వేలు అయితే కంపల్సరీ మాకు నష్టపరిహారం కట్టాలని ప్రభుత్వాన్ని మేము ఏడుకుంటున్నాం. మరీ ప్రాధేయపడి మా కళ్ళమ్మటి నీళ్ళు కారుతూనే మేము ఉన్న ఎకరం అమ్ముకోవాల్సి వస్తుంది, లేదా పురుగు మంది చచ్చిపోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు. కానీ అలాంటి ప్రభుత్వం ఇట్లా మీ అనర్చలేదు. ఇవాళ రేత్రి తెల్లవారు నిద్ర ఆగారాలు లేకుండా పొలాలు మోటార్ ఎమ్మడి తిరుగుతున్నాం. నేను కౌలుకు 10 ఎకరాలు చేస్తా, మాది ఒక సొంత 3 ఎకరాలు ఉంది. అయితే మేము 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ పాలన మంచి పంటలు పండించుకున్నాం. కాంగ్రెస్ పోయినసారి గెలిచిన కానించి ప్రతిసారి పొలాలు ఎండుడే కానీ ఒక్కసారి రైతు మంచిగా తృప్తిగా పంట బయటికి తీయలేదు. అప్పుడు జగదీష్ రెడ్డి గారు మాకు ఏ తూము ఎక్కడుందో మాకు తెలియదు, ఎక్కడ డ్యామ్ ఉందో మాకు తెలియదు, అసలు ఎటు నీళ్ళు పోతే కూడా మాకు తెలియదు. మా నీళ్ళు మాకు వచ్చేది, మేము సమాజకి పండించుకునేది. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి మొదలు పెడితే మన కోటెనే తండ దాకా ఏ గేటు చెప్పనని చెప్తా. ఏ గేటు ఒక్క గేట్ లేదండి, అన్ని గేట్లు పలగొట్టిర్రు. ఏమైనా ఇప్పుడు నాయకులకు ఏమైనా చెప్తే ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు ఒక్కొక్క కౌలుదారికి ఇప్పుడు 30 ఏళ్ళు నష్టపరిహారం. ఇప్పుడు కౌలు కట్టుకోవాలన్నా, మేము పెట్టుబడి తీసుకోవాలన్నా, మేము సావాలన్నా, మేము ఎవరిని అడగాలి? మొన్న ఇప్పుడు మన హరీష్ రావు గారు వాళ్ళ నియోజకవర్గానికి నీళ్ళు లేవంటే ఆయన సొంత డబ్బులతో నీళ్ళు తీసుకుపోయిండు. మరి ఉత్తమరెడ్డి అటువంటి ఆయన బతికి రైతులను చంపుతుండా, లేకపోతే ఆయన చచ్చిపోయిండా? కాళేశ్వరం గురిందని చెప్పారండి. నిజంగా కూడా ఒక పిల్లర్ గుంగింది, అయినప్పుడు కూడా మోటార్లు రన్ చేయవచ్చు. కొడకన్లు కానివ్వండి, మిడ్ మానేర్ ఇవన్నీ నింపి తొంగుతుర్తి ద్వారా మీకు నీళ్ళు ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వట్లేదు? కాళేశ్వరాన్ని బూచికి ఎందుకు చూపిస్తున్నారు? కాళేశ్వరం బదనం ఎందుకు? కాళేశ్వరం ఏం లేదండి, వస్తువులు బేడిగడ్డ డ్యామేజ్ అయిందని చెప్పారు కదా. ఇప్పుడు కూడా నీళ్ళు వస్తాయి. అయ్యే నీళ్ళు వస్తే మళ్ళీ కేసీఆర్నే తలుచుకుంటారు, మనకు పేరు రాదు. కేసీఆర్ బదనాం చేసినాం కదా, మళ్ళీ నీళ్ళు వస్తే కేసీఆర్ పేరు వస్తుందని వాళ్ళు కావాలని టార్గెట్ పెట్టి నీళ్ళు రాకుండా బంద్ చేస్తున్నారు. అదే ఉసుక నీళ్ళు మొత్తం బయట తీసేసి ఉసుక అమ్ముకుంటారు వాళ్ళు. ఈ రైతులు నాశనం అయిపోయాయని బాధ లేదు. ఉత్తమరెడ్డికి ఏముందండి, లేస్తే ఢిల్లీకి పోతుండు, ఎంతసేపటికి రేవంత్ రెడ్డికి దించాలి, నేను ఎక్కాలి కానీ ఈ రైతులు ఏడిపోయినా సంబంధం లేదు. ఎక్కడ చూసినా కూడా నెరలు వారినటువంటి నెలలు మనకు కనపడతా ఉన్నాయి. పొలాలని కూడా నీరు నిండిపోయి మేతకు వదిలిపోయినటువంటి ఒక దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ఇది ప్రకృతి తెచ్చినటువంటి కరువు కాదు, కేవలం పాలకులు తెచ్చినటువంటి కరువే. పాలకులకు ఒక జల విధానం లేకపోవడం,
నీటి సంబంధించి అవగాహన లేకపోవడం, ఎస్ఆర్ఎస్పి సంబంధించినటువంటి నీళ్లు తేవాలంటే చిత్తశుద్ధి లేకపోవడంతో ఇలాంటి దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు వచ్చాయని కూడా నేలమర్రి, ఈ మొరసతండ, తాడ్వాయి సంబంధించినటువంటి రైతులు, ఈ విధంగా పక్కన ఉన్నటువంటి పెన్పాడు సంబంధించినటువంటి రైతులు కూడా బోర్న విలిపిస్తూ ఉన్నారు. ఎస్ఆర్ఎస్ ఆయకట్టు కింద పూర్తి స్థాయిలో 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తే పూర్తి స్థాయిలో చివరి ఆయకట్టు వరకు నీరు అందుతుంది. ఎండిపోయిన పొలాలు ఎట్లాగూ పోయాయి. ఉన్నటువంటి పొట్టదొచ్చినటువంటి పంట పొలాలు కాపాడాలంటే ప్రస్తుతం మరొక 2-3 తడులు అంటే దాదాపు 20-30 రోజులు విడుదల చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఆ దిశగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆలోచన చేయాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేదంటే పూర్తిగా నష్టపోయి అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఒక దుర్భర పరిస్థితులు వచ్చాయి, దారుణమైనటువంటి పరిస్థితులు వచ్చాయని కూడా ఈ నేలమర్రి, మొరసతండ సంబంధించినటువంటి రైతులు మనతో చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీ న్యూస్, నల్గొండ.